మార్చి 2026 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మకరానికి అధిపతి శనైశ్వరుడు. మకరంలో ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఫలితాలు ఎలా ఉంటాయి? విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, పెద్దవారికి, ఆరోగ్య సంబంధం, ఇన్వెస్ట్మెంట్, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో మకర రాశి వారికి మొదటిగా చెప్పబోయేది ఏంటంటే, సాడేసాతి ఏలినాటి శని ఏమీ లేదు. ఈ మాసంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే, శ్రమతో ఫలితాలు సాధించే సమయం అండి. కమ్యూనికేషన్, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, శత్రువులు, కేసులు వంటి విషయాల్లో యాక్టివ్గా ఉండే సూచనలు కనపడుతున్నాయి. గోచార రీత్యా, గ్రహాల రీత్యా. మరి ఇన్డెప్త్గా మనము వెళ్దామండి. ఇది మీ చంద్ర రాశి, అంటే మకర రాశి ఆధారంగా చూసినటువంటి సాధారణ నెల ఫలితాలు మాత్రమే. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జాతకం ఉంటుందండి. దశ భుక్తి ఎలా ఉందో, అదేవిధంగా మీ యొక్క లగ్నము, లగ్నాధిపతి బలం, జరుగుతున్న దశలు అంతస్తులు ఎలా ఉన్నాయో పరిశీలించుకున్న తర్వాత ఇది గమనిస్తే ఇంకా ఫలితాలు బాగుంటాయి. కాబట్టి రెండు మీ కోర్లు తీసుకుంటే 100% ఫలితాలు వస్తాయండి. సో కాబట్టి మీ జీవితానికి దగ్గరగా అనిపించే ఫలితాలను తీసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉంది మకర రాశి వారికి మార్చి మాసంలో అనేది చూసిన తర్వాత ముందుకు వెళ్తే ఫలితాలు సులువుగా అర్థమవుతాయి. మీ యొక్క రాశ్యాధిపతి శని మీన రాశిలో ఉన్నాడు, అంటే మీకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నారు. తృతీయ స్థానం అంటే ధైర్యం, పరాక్రమము, ప్రయత్నము, కమ్యూనికేషన్, రైటింగు, మీడియా, చిన్న చిన్న ప్రయాణాలు, సోదర సంబంధాల మీద బలమైన ప్రభావం చూపించే స్థానము తృతీయ స్థానము. చాలా రోజులుగా మిమ్మల్ని వెంటాడిన సాడేసాతి ఏలినాటి శని ప్రధానమైనటువంటి ఒక దశ ఏదైతే ఉందో ముగిసిపోయి శని 3వ ఇంట్లో గోచారంలో ఉన్నందున శ్రమకు తగిన ఫలితం వచ్చే దశలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. 3, 6, 10, 11 శని బాగా రాణిస్తారు. నో డౌట్ అట్ ఆల్. రవి, కుజ, బుధ, రాహు ఈ గ్రహాలు ఎక్కువగా ఈ సమయంలో కుంభరాశిలో ఉంటాయి. అంటే మీకు 2వ స్థానంలో ధన స్థానంలో ఉంటున్నాయండి. 2వ స్థానం అంటే ఏంటి? ధనము, కుటుంబము, మాట, వాక్చాతుర్యం, భద్రత ఇవన్నీ హైలైట్ అయ్యే అవకాశం అని చెప్పవచ్చు. శుక్రుడు మార్చి 2వ తారీఖు నుండి మీన రాశిలో ఉంటారు. 3వ స్థానంలో, అంటే 3వ స్థానంలోకి వస్తున్నారు. మీరు చెప్పే మాటలకి ఆకర్షణ పెరుగుతుంది. మీరు చేసే రైటింగ్, క్రియేటివ్ పనులకి మంచి గ్రేస్ ఇస్తాడు శుక్రుడు. గురుడు మిథునంలో ఉండి వక్రీకరించారు కదా, మార్చి 11 నుంచి వక్రీకరణ వదులుతున్నారు కాబట్టి మెల్లమెల్లగా క్లారిటీ పెరుగుతుంది. కెరీరు, ఉద్యోగము, డబ్బు ఇవన్నీ కూడా వాటి విషయాల్లో కొంచెం క్లారిటీ వస్తుంది. సో మకర రాశి వారికి మార్చి మాసంలో ఏంటంటే పని విషయంలో చాలా యాక్టివ్గా ఉండాల్సిన సమయం ఇది. మీ యొక్క పని ప్రాంతంలో ఆఫీస్లో కమ్యూనికేషను, మీటింగ్స్, ఫోన్ కాల్స్, ప్రజెంటేషన్స్, క్లయింట్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. మీకు 2nd హౌస్లో అష్టమాధిపతి రవి, చతుర్థ లాభాధిపతి కుజుడు, బుధ, రాహువులు కలిసి ఉండటం వల్ల మాట బలంగా మరి కఠినంగా కూడా ఉండే అవకాశం ఉంటుందండి. సో మాటలో కొంచెం సౌమ్యత పాటించండి. మీ ఐడియాలు, పట్టు ఉన్నటువంటి లాజిక్ బలంగానే వినిపిస్తారు. మీ టోన్ కాస్త హార్ష్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ బాస్ కానీ, సీనియర్తో కానీ, క్లయింట్తో మాట్లాడేటప్పుడు